ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలం ఈ కూడికు చేరి వచ్చిన దైవ ప్రియులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి థామస్ కూడా మెలుకువగా ఉన్నాడు. బుక్ వర్క్ రాత్రి కంప్లీట్ అయింది. దేవుని మహాకృపను బట్టి ఈ దినం అది ప్రింటింగ్కి వెళ్తుంది. ప్రార్థన చేయండి. మీటింగ్స్ లోపు బుక్ అప్పగిస్తానని చెప్పారు. అందుచేత ఈ దినం బుక్ ప్రింట్ ఇవ్వాలని చెప్పి మేము ఎర్లీ మార్నింగ్ 4 వరకు వర్క్ చేసాం. దేవుడు తిరిగి ఉదయకాలం కూడికలోకి నడిపించాడు. అందుని బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొను. ఇదేనా ఆదరణ కూడిక సందర్భంగా రాజమండ్రిలో మనం అందరం చేరి రాబోతున్నాం. దావీదు యొక్క మరణకాలం సమీపించింది. దావీదు ఈ అధ్యాయంలో మరణించాడు కూడా. అయితే దావీదు పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు. ఈ అధ్యాయంలో కాదు కానీ 16వ కీర్తనలో 110వ కీర్తనలో ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడాడు. ఈ దినం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మన యొక్క జీవితము ఆధారపడి ఉందన్నమాట. క్రైస్తవుని జీవితము సమాధి మీద కట్టుబడుతుంది కాదు. క్రైస్తవుని జీవము సమాధిలోనికి కాదు. క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారి జీవానికి ఆధారం క్రీస్తు పునరుద్ధానం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మీరు చదివితే 5వ వచనంలో ఈ మాట రాయబడింది. మన విశ్వాసం మనుష్య జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనండి. కొంచెం జూమ్ అవుతుంది. విశ్వాసం దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుంటుంది. ఆ దేవుని యొక్క శక్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం. దావీదు వెళ్తున్న మార్గము లోకులందరూ పోవలసిన మార్గం. కానీ యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనది, జీవము గలది, యేసుక్రీస్తు శరీరము ద్వారా ఏర్పరచబడిన మార్గం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో నుంచి 19వ వచనం మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. నూతనమైన మార్గము అని దానికి పేరు పెట్టాడు. అందరూ వెళ్ళే మార్గం కాదు మంది, నూతనమైన మార్గం. ఈ నూతనమైన మార్గము దావీదు కాలంలో బయలుపరచబడలేదు. 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక వచనం 8లో మనం చూస్తున్నాం. ఈ నూతనమైన మార్గము, ఈ జీవము గల మార్గము, ప్రతిష్ఠించబడిన ఈ మార్గము, పరిశుద్ధ స్థలములోనికి మార్గము దావీదు ఉన్న కాలంలో అది బయలుపరచబడలేదు. అందుకనే దావీదు ఏమన్నాడంటే, లోకులందరూ పోవలసిన మార్గము నేను పోచున్నానన్నాడు. కానీ మనకు ప్రభు నూతనమైన మార్గం ఇచ్చాడు.
నూతనమైన మార్గంలో అన్నీ నూతనమే. నూతనమైన మార్గంలో అంతా జీవమే. నూతనమైన మార్గము అది పరిశుద్ధ స్థలంలోనికి, ఇంకా చెప్పాలంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20లో చెప్పాడు, తెరలోపలికి అన్నాడు. ఇన్సైడ్ ది వెయిల్ ఇంటూ ద మోస్ట్ హోలీ ప్లేస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సముఖంలోనికి, పరిశుద్ధ స్థలములోనికి, తెరలోపలికి. ఈ 3 విషయాలు మనం హెబ్రీ పత్రికలో చూస్తాం. చూడండి, ఎంత అద్భుతమైన ప్రవేశం ఈ మార్గం ద్వారా మనకు కలిగింది. సో దావీదు తన కుమారుడైన సొలొమోను ఏ మార్గంలో వెళ్ళాలో చెప్తున్నాడు. ఎప్పుడు అంటే లోకులందరూ పోవలసిన మార్గాన్న ఆయన వెళ్ళిపోతున్నాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంతకుముందు ఎవ్వరూ వెళ్ళని దారి గుండా వెళ్తూ మనందరితో కూడా ఏం చెప్పాడంటే, మీరు కూడా అదే దారిలో రండి, అదే దారిలో ప్రయాణం చేయండి అని చెప్పాడు. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో యేసు ప్రభు మగ్దలేని మరియతో ఏం చెప్పాడు? 17వ వచనం, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని యొద్దకు ఎక్కిపోచున్నాను అన్నాడు. నేను ఏ మార్గం గుండా వెళ్తున్నానో ఆ మార్గం గుండా మీరు కూడా రండి అని ఇన్విటేషన్ ఇచ్చాడు అనమాట. ఆ ఇన్విటేషన్ ఎప్పుడు ఇచ్చాడు? యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో 36వ వచనంలో, నా వెంట నువ్వు ఇప్పుడు రాలేవు కానీ తర్వాత వచ్చేదివా అన్నాడు. అంటే తర్వాత అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత అని కాదు. చనిపోయాక పరలోకం వెళ్ళటం గురించి క్రైస్తవం చెప్పట్లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన మృతుల్లోండి లేచాడో, పరలోకానికి వెళ్ళాడో, అప్పుడు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గం బయలుపరచబడింది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం ఆ క్రొత్త మార్గంలో వెళ్తున్నాము. ఆ క్రొత్త మార్గం తెరవబడింది. అందులో గుండా మీరు ప్రయాణం చేయాలి. సో దావీదు వెళ్ళిన దారి వేరు, మన కొరకే యేసు ప్రభు వెళ్ళిన దారి వేరు. మన కొరకు యేసుక్రీస్తు వెళ్ళిన దారి ఎక్కడికంటే పరలోకంలోనికి. మనం పరలోకం ఎప్పుడు వెళ్తాం? యేసు ప్రభు లేచిన తర్వాత దేవుని యొక్క కుడిపార్శ్వానికి వెళ్ళినప్పటి నుంచి ఆ మార్గం గుండా చాలామంది ప్రయాణం చేస్తున్నారు. ఇప్పటికే నేను కూడా ప్రయాణం చేస్తున్నాను. మీరు కూడా చాలామంది ప్రయాణం చేస్తున్నారు. ఈ మార్గం గురించి ఏమన్నాడంటే, ఈ మార్గము క్రొత్త ఆజ్ఞ అని చెప్పాడు. చూడండి, యోహాను సువార్తలో 13వ అధ్యాయాన్ని మీరు పరిశీలిస్తే ఈ మార్గాన్ని ఏమన్నాడు? నీవు ఇప్పుడు రాలేవు కానీ తర్వాత వస్తావని చెప్పి నీ మార్గం ఏది? 34వ వచనం, ఇది క్రొత్త ఆజ్ఞ అని చెప్పాడు. క్రొత్త ఆజ్ఞ మార్గం. చూడండి, దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుకి ఏం చెప్పాడు? నువ్వు మోషే ధర్మశాస్త్రం గైకొనాలన్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పాడు? మీరు మోషే ధర్మశాస్త్రం కాదు, క్రొత్త ఆజ్ఞ గైకొనాలని చెప్పాడు. ఎందుకంటే దావీదు వెళ్తుందేమో సమాధిలోనికి, యేసు ప్రభు వెళ్ళబోతుందేమో పరలోకంలోనికి. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పారంటే, మీరు క్రొత్త ఆజ్ఞ గైకొనాలన్నాడు. ఇంకేలా చెప్తాను చూడండి. యేసు ప్రభు ఏం అడిగాడండి యోహాను సువార్త 13వ అధ్యాయంలో? అంటే వాళ్ళ కాళ్ళు కడిగాడు. అంటే ఆయన ఇంకా సమాధిలోకి వెళ్ళి మృతుల్లోండి లేవకముందే ఆ దారిలో గుండా నడవటానికి వారి పాదాలు కడిగాడు. కాబట్టి ఎంతమంది సత్యంలో నడుస్తున్నారు ఈ ఉదయకాలం? ఆలోచన చేయండి. ఎంతమంది వెలుగులో నడుస్తున్నారు? ఎంతమంది జీవంలో నడుస్తున్నారు? ఎంతమంది ఆ ప్రేమలో నడుస్తున్నారు? నేను ఇలా చెప్తాను, ఎవరైతే ఈ సహవాసంలో, ముఖ్యంగా ఎలాంటి సహవాసంలో వాక్యం వింటున్నారో వాళ్ళు తప్పకుండా వెలుగులో నడవగలరు. ఎందుకంటే దైవ గ్రంథంలో చెప్పాడు, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో 6 నుంచి చదివితే అక్కడ ఏముందంటే, దేవుడు వెలుగై ఉన్నాడు అని తర్వాత ఏం చెప్పాడంటే, మనమును వెలుగులో నడిచినెడలా అని చెప్పాడు. మనం వెలుగులో ఎప్పుడు నడుస్తాం? ఈ సహవాసానికి వస్తే నడుస్తాం. ఈ సహవాసంలో పాపము లేదు శరీరంలో అని చెప్పరు. పాపం చేయకుండా ఉండటం వల్ల నీతి కలుగుతుందని చెప్పరు.
ఆ 2 విషయాలు కూడా యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8-10 వచనాలు తణుకు మీటింగ్స్‌లో వివరంగా నేను 8, 9, 10 వచనాలు వివరణ చెప్పాను. ఓకే. మీలో చాలామంది ఇంకా తణుకుదే ఫోటో పెట్టుకున్నారు. స్టీవెన్ రాజు గారి వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కూడా అది. కాబట్టి మీరు ఇంకా వాక్యం మర్చిపోలేదని నేను నమ్ముతాను. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8, 9, 10 వచనాల్లో నుంచి మనము వస్తున్న సహవాసము ఏ సహవాసం అనే వర్తమానాన్ని మనం ఆ దినాలు పొందుకున్నాం. సో, ఈ సహవాసంలో మనము ఆయన వెలుగులో ఉన్నాడు. మనం వెలుగులో నడుస్తున్నాం. మనం సత్యంలో నడుస్తున్నాం. మనం ప్రేమలో నడుస్తున్నాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన మనస్సాక్షిని కడుగుతుందని చెప్పుకున్నాం. తద్వారా మనం ప్రేమలో నడుస్తున్నాం. సో, అదన్నమాట. యోహాను తన పత్రికలో ఏం చెప్పారో చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రికలో వెలుగులో నడుచుట అనే మాట చెప్పారు. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను వ్రాసిన రెండవ పత్రిక చూడండి. వచనం 6. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. నెక్స్ట్ ఏముందండి? మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ. ఎందులో నడవటం? ప్రేమలో నడవటం. తర్వాత 4వ వచనంలో ఏం రాశాడు? సత్యములో నడుచుట. ఫుట్ నోట్‌లో ఉంది చూడండి. సత్యములో నడుచుట. మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏం రాశాడు? 7వ వచనంలో వెలుగులో నడుచుట. వెలుగులో నడుచుట, సత్యంలో నడుచుట, ప్రేమలో నడుచుట అనేది అన్లాక్ అయింది. ఎప్పుడంటే యేసుప్రభు తిరిగి లేచాక. మన ప్రభు మనతో యోవాబు గాడు గొడవ చూడు, ఆ షిమీ గొడవ చూడు, ఆ బర్జిల్లై కుమారులు గొడవ చూడు, ఆ అబ్యాతారు గొడవ చూడు. ఇయన్నీ వర్కులేం మనకివ్వలేదు. జస్ట్ ప్రభు మనకిచ్చిన ఏకైక పనేందంటే క్రొత్తాజ్ఞలో నడవండి. నేనెళ్ళిపోతున్నాను. క్రొత్తాజ్ఞలో నడిస్తే ఎవరికి ఏం చేయాలి? ఎవరితో ఎలా ఉండాలి? అన్నీ నీకు అర్థమైపోతాయి. సో, అది మన ప్రభు మనకిచ్చాడు. దావీదు చాలా చెప్పాడు. చాలా అప్లికేషన్స్ సొలొమోన్‌కి ఇచ్చి ఎళ్ళిపోయాడు. వాడు ఇలాంటి వాడు, ఇలా చేశాడు జాగ్రత్త. వీడు ఎలాంటి వాడు, ఇప్పుడు ఇలా చెప్తాను. సొలొమోన్‌కి ఇన్ని ఇచ్చాడు గదా! సొలొమోన్ ఏం చేశాడంటే అందరిని చంపి సొలొమోన్ కూడా ఎళ్లి ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకొని సొలొమోన్ విగ్రహారాధన చేసేసాడు. క్రొత్తాజ్ఞ అలాంటిది కాదు. క్రొత్తాజ్ఞ ఎలాంటిదంటే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని ఆచరించి నీతిమంతులు అవ్వాలని ప్రయత్నిస్తే వాళ్ళు విగ్రహారాధన చేశారు ఫస్ట్. కానీ క్రొత్తాజ్ఞ ఎలాంటిదంటే మనల్ని విగ్రహారాధనలోనికి తీసుకొని వెళ్తాది. అందుకని యోహాను పత్రికలో ఆఖరి రిఫరెన్స్ ఏందంటే చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి అదన్నమాట. ఫస్ట్ రిఫరెన్స్ ఏంటి తెలుసా యోహాను పత్రికలో? జీవము. లాస్ట్ రిఫరెన్స్ విగ్రహము. యోహాను పత్రికలో ఫస్ట్ రిఫరెన్స్ ఫస్ట్ వర్డ్ జీవము, లాస్ట్ వర్డ్ విగ్రహం. సో, మనకి జీవాన్ని గూర్చిన మార్గం దేవుడిచ్చాడు. జీవం అనే మార్గం అన్లాక్ అయింది మనకి. కాబట్టి యేసు ప్రభు ఆయన పరలోకములోనికి వెళ్తున్నాం. ఆయన దేవుని కుడిపార్శ్వానికి వెళ్తున్నాం. ఆయన తెరలోపలికి వెళ్తున్నప్పుడు, ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నాం. ఆయన చెప్పిందేందంటే, మనం ఏమి ఆచరించాలో చెప్పాడు. రాంబోబన్న ఒకసారి అందరికి అర్థమయ్యేటట్టు ఈ రెండిటికి డిఫరెన్స్ చెప్పండి. మనకి, దావీదుకి తేడా చెప్తాను. ఒక 2 వర్డ్స్‌లో చెప్పండి. దావీదుకి, మనకి. ఒకవేళ మీరు ఇప్పుడు నేను కాదులే అన్నా, నా తర్వాత నా ముందు ఒకళ్ళకి ఒకళ్ళ చేత చెప్పించండి అని ఒక పేరు చెప్పండి. ఎవరి పేరైనా పర్లేదు. ఆళ్ళ చేత చెప్పిద్దాం. అంటే ఎవరైనా నిద్ర మత్తులో ఉన్నారేమో, మత్తు ఉండకుండా ఉండటానికి అంతే. మీరైతే మత్తులో లేరు. మీరు వాక్యం బాగా వింటున్నారు కాబట్టి ఒకళ్ళ పేరు చెప్పేయండి. ఎవరో ఒకళ్ళ పేరు చెప్పండి. ఏదో ఒకటి చేయండి. అటు దావీదా, ఇటు క్రీస్తా ఏదో ఒక దానిలో ఉండండి. ఎవరినన్నా అడగండి. ఏవండీ? మీరే అడగండి నన్ను. ఎవరు మిమ్మల్ని ఏమనుకోరు అసలే. మీరు ఒకళ్ళ పేరు చెప్పండి.
మరణకాలం సమీపించినప్పుడు దావీదు మాట్లాడిన దానికి పరలోకానికి వెళ్ళే టైం సిద్ధమైనప్పుడు యేసుప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ ఏముంది? ఆయన తండ్రి యొద్ద నుండి వచ్చెననియు తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉండేననియు అని ఉంది. మా దావీదేమో సమాధిలోనికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. యేసుప్రభు ఏమో పరలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. దావీదు మాటలకు యేసుప్రభు మాటలకు ఉన్న తేడా ఏందంటే, దావీదు లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను వెళ్తున్నా అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు నూతనమైనదియు జీవము గలదియు ప్రతిష్ఠించబడిన మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. ఆ మార్గంలో మీరు రండి అని చెప్పాడు. అందులో రావటానికి ముందుగానే కాళ్ళు కడిగాడు అందరికి. కాబట్టి ఎంతమంది అయితే ఆయన చేత బాగా కాళ్ళు కడిగించుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ మార్గంలో ఎక్కువ నడుస్తారు. సో ఈ విషయంలో ప్రభువా నీవు నన్ను ఎన్నడూ కడగరాదు అని అనకూడదు అనమాట. ఎందుకంటే ఆయన మనల్ని ఎక్కువ కడిగితేనే మనం ఈ మార్గంలో ప్రయాణం చేయగలం. ఎందుకంటే ఫెలోషిప్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఏ ఫెలోషిప్లోనైతే సత్యం ఉందో ఆ సహవాసాన్ని నెగ్లెక్ట్ చేయకపోతే ఆయన మన కాన్షియస్నెస్ అనే దాన్ని క్లీన్ చేస్తాడు. తిమోతి 1:5 ప్రకారం వాక్యం అనే నీటి ద్వారా అప్పుడు మనం సత్యంలో నడుస్తాం. నెంబర్ 2 వెలుగులో నడుస్తాం. నెంబర్ 3 ప్రేమలో నడుస్తాం. నెంబర్ 4 రోమాపత్రిక 6:4 జీవంలో నడుస్తాం. 3 రెఫరెన్స్లేమో పత్రికలోని చదువుకున్నాం. ఒక రెఫరెన్స్ రోమాపత్రికలో ఉంది. సో జీవంలో, వెలుగులో, సత్యంలో, ప్రేమలో నడవటమే క్రొత్త ఆజ్ఞలు ఉన్నాడు. కాబట్టి అసలు దేవుడు యేసుప్రభు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటంటే ఎవరి మీద పగబెట్టుకోకర్లేదు, ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోకర్లేదు, ఎవరిని మనం ఏం చేయక్కర్లేదు. మనం ప్రేమలో నడిస్తే ఆయనే చూసుకుంటాడు. మన జోలికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన చూసుకుంటాడు అన్నమాట. ఎంతగా చూసుకుంటాడంటే కుమారదేవంలో వర్తమానంలో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనతో అబద్ధమాడిన వాళ్ళని సైతం ప్రభు లెక్కలోకి తెస్తాడు. అంతగా ప్రభు ప్రేమిస్తాడు. ఎందుకంటే క్రీస్తు పోర్షన్కి వస్తే దావీదు తాళపు చెవి అనే అనుభవం ఉంది. దావీదు పోర్షన్కి వెళ్తే దావీదు అంతే. దావీదు గురించి దావీదు సమాధిలో ఉన్నాడు. కానీ క్రీస్తు గురించి దావీదు ఏం రాశాడంటే దావీదు తాళపు చెవి అనే అంశం గురించి రాశాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో ఈ విషయం చెప్తున్నాడు. చూద్దాం రండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం. ఓకే, నాకు వాక్యం మీరు వినండి. వినలేకపోతే మాత్రం మీరు చాలా విషయాలు కోల్పోతారు. వినే మనస్సు ప్రభువుని అడగండి. ప్రభువా నాకు వాక్యం అర్థమవుతున్నట్లు చేయండి, నా మనసు ఎక్కడెక్కడో తిరగకుండా సహాయం చేయండి అని వేడుకోండి. రైట్, 28 చదువు. అపోస్తలు 2:28. నాకు జీవ మార్గములు తెలిపితి. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? నూతనమైనది, జీవము గలది, యేసుక్రీస్తు శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన ప్రతిష్ఠించబడిన మార్గం అన్నమాట. సో ఈ మార్గం గుండా పరలోకానికి వెళ్ళే మార్గము, అక్కడి నుంచి మనకు జీవ మార్గాలు అనమాట. చూడండి ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం వచ్చిన 30 చదువు. 30. నేను చాలా ఓల్డ్ వీడియో ఒకటి నేను ఇందాక ఉదయం డౌన్లోడ్ చేశాను అనమాట. అందులో ఆశీష్, ప్రశాంత్ ఒకే చోట కూర్చున్నారు. ఈరోజు మళ్ళీ మార్నింగ్ మీ ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కూర్చున్నారు. చదవండి ఆ రిఫరెన్స్ చదవండి. అపోస్తలు 2:30, 29-30 చదవండి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతను చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. చాలండి, చాలు. నెక్స్ట్ ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ నేను దావీదు గురించి ధారాళంగా నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే దావీదు సమాధిలో ఉన్నాడు. ఇది అపోస్తల కార్యాలు 2లో పేతురు గారు చెప్పారు. సో దావీదు ఏం మాట్లాడాడో అదే నేను మాట్లాడుతున్నా. దావీదు ఏం మాట్లాడాడు? 31 ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. ఆయన పునరుద్ధానమే డేవిడ్స్ కీ, దావీదు తాళపు చెవి. ఎవరైతే పునరుద్ధానము అనే ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తున్నారో వారికి దేవుడు ట్రూత్స్ని అన్వెయిల్ చేస్తాడు. వాటినే ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడితే ఏమన్నాడంటే 3వ అధ్యాయంలో దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడైన సత్య స్వరూపి యొక్క పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ప్రకటన గ్రంథం 3:7. అసలు మన ధైర్యం ఇదేనండి. ఏం చూసుకొని మన ధైర్యము అని అంటే ఇలా చెప్తాను. క్రీస్తు మృతుల్లో లేడు గనుక, ఆయన పరలోకానికి వెళ్ళాడు గనుక పునరుద్ధానము జీవము అనే మార్గం గుండా మనకు
సత్యస్వరూపి చెప్పే సంగతులు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అసలు మనం ధైర్యంగా ఉండాలంటే మన దగ్గర హెవెన్లీ ట్రెజర్ ఉండాలి, పరలోకపు ధననిధి ఉండాలి. అదే మన ధైర్యం. ఎందుకంటే నాన్న చనిపోయినప్పుడు ఫేస్ చేసే విషయాలు మామూలుగా ఉండవు. తండ్రి చనిపోయిన వాళ్ళకి ఆ తర్వాత అనుభవం ఉండదు. సరిగ్గా గైడ్ చేసేవాళ్ళు ఉండరు, ఆదరించేవాళ్ళు ఉండరు, ధైర్యపరిచేవాళ్ళు ఉండరు, బలపరిచేవాళ్ళు ఉండరు. నా సిచ్యువేషన్ భలే ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. సత్యనారాయణ గారికి ఏమో కుమార్తె చనిపోయింది, నాకేమో తండ్రి చనిపోయాడు. కానీ దేవుడు మా ఇద్దరిని ఎట్లాగ అటాచ్ చేశాడంటే, నాకు ఆయన ఎంతో ఆదరణ, దేవుడు అలాగే చేశాడు. మీ అందరూ కూడా అదే జ్ఞాపకం చేస్తున్నారు. మన లైఫ్లో చాలా ముఖ్యమైన పర్సన్స్ వెళ్ళిపోయినప్పుడు, మనం చాలా ఆదరణ కోల్పోతున్నప్పుడు, మన ప్రభువు మనకి ఇచ్చిన ధైర్యం ఏంటంటే మనుషులు కాదు. ఎందుకంటే చాలామంది తండ్రి లాంటి వారు అని అనుకుంటాం. తండ్రి లాంటి వారుగానే వాళ్ళు కనిపిస్తారు, కానీ వాళ్ళు వాస్తవంగా విషయాలు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు మనకు ఆదరణకరంగా కూడా ఉండరు చాలామంది మనుషులు. అయితే ప్రభువుకు స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే మన దగ్గర పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఉంటే మనం చాలా ధైర్యంగా బ్రతకవచ్చు. మీకు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మీతో ఉన్న వాళ్ళు ఎవరు మీతో ఉండరు. తర్వాత వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళ్ళే లోపే పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా అనే ట్రెజర్ని మీరు సంపాదించు. దీన్ని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి మాట్లాడుతున్నాడు. శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యం అన్నాడు. ఆ ట్రెజర్ మన దగ్గర ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనుషులు మనల్ని భయపెడతారు, మనల్ని ఒంటరిగా చేయాలని చూస్తారు, మనల్ని అటాక్ చేయాలని చూస్తారు, మనల్ని కనబడకుండా చేయాలని చూస్తారు. సో ఇవన్నిటిలో ధైర్యం మనకిచ్చేది ఏదంటే ఆయన మనకు అనుగ్రహించిన సంగతులే, మనకు ఆయన అప్పగించిన సంగతి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటే అక్కడ ఇలా చెప్పారు చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 19వ వచనంలో యేసును గుర్చిన సంగతులే. అద్భుతమైన రెఫరెన్స్ ఇది. మీరు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ సంగతులన్నీ యేసు ప్రభుని గుర్చిన సంగతులే, యేసును గుర్చిన సంగతులే. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు ఉన్న పిలుపులు రేపు ఉంటాయో లేదో తెలియదు మీకు. ఈరోజు అందరు మిమ్మల్ని పిలుస్తారు, వాడుకుంటారు, వేడుగ్గా మిమ్మల్ని చూస్తారు, చాలా గొప్పగా మిమ్మల్ని పొగుడుతారు. కానీ రేపు పొద్దుట మనకు తెలియదు పరిస్థితులు ఎలాగుంటాయి. కానీ మీ దగ్గర వాక్యం పెట్టుకోండి, సంగతులు పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మనుషుల వైపు చూడకండి. కారణం ఏంటంటే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో పునరుద్ధానాన్ని గురించి బహుబలంగా సాక్ష్యం ఇస్తున్న దినాలవి. ఆ దినాలలో పేతురు యోహానులు దేవాలయానికి వెళ్తూ చెప్పిన మాట ఏంటంటే 3వ వచనంలో లేదా 4-5 వచనాలు, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాడు. అయితే పేతురు అన్నాడు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పాడు. ఆ దినాల్లో ఆరంభ సంఘంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి బహుబలంగా సాక్ష్యం ఇస్తున్నారు. అప్పుడు దేవాలయం దగ్గర కూర్చున్నవాడు వారి మీద లక్ష్యం ఉంచినప్పుడు వారు, మా తట్టు తేరుచూడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తా అని చెప్పాను. యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నేను నీ వాక్యం ఇస్తున్నాను వీరికి, నేను లోకంలో నుంచి వీరిని తీసుకోమని నేను ప్రార్థించట్లేదు తండ్రి, నేను లోకంలోంచి నీ వద్దకు వచ్చేస్తున్నాను. నేను లోక సంబంధిని కాదు, వీరు కూడా లోక సంబంధులు కారు, యోహాను 17:16. కానీ నేను వీరికి నీ వాక్యం ఇస్తున్నాను. ప్రభు చెప్పిన ఇంకొక మంచి మాట అదే అధ్యాయం యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో అదేంటంటే వారి యందు నా మాటలు అని చెప్పాడు. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం వచనం 7లో మనం చూస్తున్నాము, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. దీంతో పాటు ఇంకా కొంచెం ముందుకు వస్తే ఏం చెప్పాడంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం కదా, వచనం 14, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఇది చాలండి బాబు, ఏం అవసరం లేదు. ప్రభు మనకి వాక్యం ఇస్తే చాలు, దినదినం ఆయన ప్రత్యక్షత ఉంటే చాలు, ఆయన తలంపులు ఇస్తే చాలు, ఆయన ధర్మశాస్త్ర గ్రంథం, ఆయన
కృపా వర్తమానం నూతనంగా బయలుపరచబడితే అంతే చాలు. ఇంకా అంతకంటే ధైర్యం ఏం అవసరం లేదు. ఆయన నాతో ఉన్నాడు అనే దానికి అదే నిదర్శనం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా మోషే చనిపోయినప్పుడు యెహోషువకు వచ్చిన వర్తమానం ఏందంటే, నేను నీకు తోడై ఉంటాను. మోషేను గొప్ప చేసినట్లు నేను నిన్ను గొప్ప చేస్తాను అని చెప్తూ ఏమన్నాడంటే 8వ వచనంలో అన్నాడు, నీవు ధర్మశాస్త్ర గ్రంథమును ధ్యానం చెయ్యమని చెప్పాడు. ప్రారంభంలో చనిపోయిన కొత్తలో ఎవరైనా మనల్ని వదిలేసిన కొత్తలో ఎవరెవరు ఫోన్లు చేస్తారు తెలుసా మీకు? ఖాళీ ఉండకుండా ఫోన్ చేస్తారు. ఏమని చేస్తారు? తిన్నావా? పడుకున్నావా? హ్మ్. ఈవెన్ జుట్టు పెరిగిపోయినా కూడా, ఏంటి ఆ జుట్టు అలా పెరిగిపోయిందంటే హెయిర్ కట్ చేసుకో. దిగులుగా ఉన్నావా? బాధగా ఉన్నావా? ఎంతగా ఒక నెలంతా కనపడిద్ది. తర్వాత నుంచి ఏం కనపడదు. కానీ ప్రభు ప్రతిదినం మాట్లాడతాడు. అసలు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత చెప్పిన ఫస్ట్ వర్డ్స్ ఏంటంటే మత్తయి 28:20 ఇదిగో సదాకాలం యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను అన్నాడు. ఇది ఎవ్వరు చెప్పలేని మాట. ఐ యామ్ విత్ యూ. నేను నీతో ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ప్రభువా నువ్వు నాతో ఉన్నావంటానికి ఆధారం ఏంటి? ఇదిగో ఈ దినం ఇదిగో నేను నీకు ఈ వాక్యం ఇస్తున్నాను. అనుదిన ఆహారము ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అసలు ప్రభువుని గాని మీరు లక్ష్యం పెట్టుకుంటే ఒక్కరోజు కూడా ప్రభు విడవకుండా ప్రతిదినం మాట్లాడతాడు. ప్రతిరోజు న్యూ రెవల్యూషన్స్. ప్రతిరోజు ఒక నూతనమైన తలంపుని దేవుడు మనకిస్తాడు. రాత్రి మాకెంత ఆశ్చర్యం జరిగిందంటే, నిడదవోలు వెళ్ళినప్పుడు కూడా ఈ వర్క్‌లో చాలా బిజీగా ఉండి పైగా నిన్న కూడా ఈ ఓటేసినప్పటికి చాలా లేట్ అయిపోయిందన్న. రాత్రి నిడదవోలులో నిలబడితే ప్రభు మమ్మల్ని ఎంత ఆదరించాడంటే, మేము కూడి ఉన్న గదంతా కూడా నిండి ఉన్న ప్రజలందరూ దేవుని యొక్క వాక్యం చేత హృదయాలు ఆదరించబడ్డాయి. ఇంతలోనే చిన్నపిల్లలు కిందకెళ్ళి వైఫై ఆఫ్ చేశారనమాట. అందువల్ల వీడియో బ్రేక్ అయింది కానీ మీకు 2 వీడియోస్ ఉన్నాయి. మీరు చూడండి. ఖచ్చితంగా మీ హృదయాలు ఆదరించబడ్డాయి. సో ప్రభు ఎప్పటికప్పుడు మన హృదయాలను ఆదరిస్తున్నాడు. ఈ దినం కూడా రండి, హృదయాదరణ సమావేశంలో దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు ఖచ్చితంగా. యెహోషువతో ప్రభు చెప్పిన మాట ఏందంటే, నువ్వు దేవుని వాక్యం ధ్యానం చెయ్యి. నేను నీతో మాట్లాడతా. ఫస్ట్‌లో అందరూ వచ్చి ఏడుస్తున్నారని చెప్పి ఆళ్ళ మీద మనసు పెట్టుకొని, ఆ తర్వాత వాళ్ళెవరు రాట్లేదు. వాళ్ళకి ఫోన్‌లు చేయటం, వాళ్ళేం ఫోన్ లిఫ్ట్ చేయకపోవటం, ఎవరు ఆదరించట్లేదు. ఇట్లా అసలు ఏడవకూడదు. ఎందుకంటే మన ప్రభువు దావీదు వెళ్ళిన త్రోవలో వెళ్ళలే. మన ప్రభు ఒక నూతనమైన త్రోవలో వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తూ అన్నాడు, నేను వెళ్తున్నాను, పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు అని చెప్పాడు. దావీదేం చెప్పాడు? నేను వెళ్తున్నాను, నువ్వు ఒక్కడివే వీటిని ఎదుర్కోవాలని చెప్పి. సో అదే అద్భుతమైన సంగతి. నేను వెళ్తున్నాను, పరిశుద్ధాత్ముడు వస్తాడు. అది యేసుప్రభు వర్షం. దావీదేమో నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఒక్కడివి వీటన్నిటిని ఎదుర్కోవాలి. ఎందుకంటే అసలు ముందు అధ్యాయంలోని మీరు చదివితే సొలొమోను తల్లి ఏం చెప్పింది? నువ్వు చనిపోతే నేను నా కుమారుడు ఒంటరైపోతామని చెప్పి. ఎందుకంటే వాస్తవం కూడా అదే. కానీ మీరు చూడండి, మన ప్రభు వెళ్ళిపోతూ మనకు పరిశుద్ధాత్ముడిని పంపిస్తానని చెప్పాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 33లో చూస్తాం. ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచునున్న దీనిని మీ మీద ఆయన కుమ్మరించాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు కదా. మీకు ఇలా చెప్తాను చూడండి, చాలామంది ఈ లోకంలో ఎవరైనా చనిపోతే నెక్స్ట్ కళలు వస్తే కళలో మా నాన్నతో మాట్లాడేద్దామని చూద్దాం. ఏదైనా దిన కార్యక్రమాలు లాంటివి పెట్టారంటే ఆ రోజు దురాత్మ వచ్చేస్తాడనమాట వాళ్ళ పేరిట. నిజంగా మా నాన్నే వచ్చేసాడు అనుకుంటారు. ఆ రోజు నానే వచ్చేసాడు అనుకొని వాళ్ళతో చాలా మాట్లాడతారు. నేనేమంటానంటే అలాంటి వాళ్ళకి ఎలాగో వచ్చాడు కదా, స్కూల్ ఫీజు కట్టి వెళ్ళిపోమని చెప్పమంటాను. అంతే కదా, మరి ఎలాగో వచ్చాడు కదా, స్కూల్ ఫీజు కట్టి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ అమ్మ కూడా సరిపోదు కదా. అందుకని ఇవన్నీ కూడా అబద్ధికుని వేషాలు అన్నమాట. అపవిత్రాత్మలు మనుషులు చనిపోయాక వస్తాయి, కానీ పరిశుద్ధాత్ముడు క్రీస్తు తిరిగి లేచాక వచ్చాడు. కాబట్టి ఎటువంటి అపవిత్రాత్మల దగ్గరికి వెళ్ళకండి. వాస్తవంగా మీ ఇంటెన్షన్, మీ కోరిక ఏంటో వాడికి తెలుసు కాబట్టి మీ దగ్గరికి వస్తాయి. నా దగ్గర రావు, మీ దగ్గర కూడా రాకుండా.
మీరు ఏడుస్తూ ఉంటే మీ దగ్గరికి అయ్యో వస్తాయి. ఎందుకు వస్తాయంటే అయ్యో నా ప్రభువుని ఎవరు ఎక్కడ పెట్టారో నాకు తెలియదు. నీ ప్రభు ఎక్కడున్నాడు? నీ ప్రభు సజీవుడుగా ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వాన ఉన్నాడు. అపోస్తల కార్య హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నా. మన ప్రభువుని ఇప్పుడు చూస్తున్నా. అసలు మీరు ఇంకోటి చెప్తాను. అసలు ప్రభువునందు నిద్రించిన వాళ్ళందరిని అలాగే చూడాలి. వాళ్ళందరూ సజీవులుగా ఉన్నారు. వారందరూ మోస్ట్ లైవ్లీగా ఉన్నారు. వాళ్ళు చాలా లైఫ్‌తో ఉన్నారు ఇప్పుడు. యేసుప్రభు ఎంత బాగా మాట్లాడాడంటే నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో ఆయన ఏం మాట్లాడాడంటే ఇలా చెప్పాడు చూడండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనే మాట ఆయన చెప్పాడు వచనం 15లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను. నిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, మీరు చూసారు లేదు? అంటే నిన్న ఎన్నికల సందర్భంగా. అదేంటంటే ఓ ముసలి తాత, మీకు చూసిస్తూ ఉంటారు వీడియో. ఓ ముసలి తాత ఓటేయడానికి వస్తాడు. ముసలి తాత ఓటేయడానికి వస్తే వస్తే అక్కడ ఆ ఏజెంట్ ఉంటాడు కదా, ఏజెంట్ని అడుగుతాడు అనమాట. మా ఆవిడ కానీ వచ్చిందా అని అడుగుతాడు. పేరు చెప్పమంటాడు. పేరు చెప్తాడు అనమాట. పేరు చెప్తే ఏజెంట్ ఎదుగుతాడు చాలాసేపు. 10 నిమిషాల క్రితం వచ్చింది, ఓటేసి వెళ్ళిపోయిందని. అప్పుడు తాత అంటాడు, అయ్యో నేను 10 నిమిషాల ముందు వచ్చుంటే మా ఆవిడని చూద్దునే అంటాడు అన్నమాట. ఏం తాత నువ్వు మామ కలిసి ఉండట్లేదంటే, మామ చచ్చిపోయి 10 సంవత్సరాలు అయిందిరా అంటాడు. 10 సంవత్సరాలు అయిపోయిన మామ పేరిట ఎవడో ఓటేసేస్తున్నాడు ఇప్పుడు కూడా. నేను కానీ కొంచెం ముందు వచ్చుంటే మామని చూద్దును అంటాడు అనమాట. చాలా మంది కోరిక ఏందంటే అసలు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళని చూడాలని అనుకుంటారు. కానీ మనకు ఆదరణకరమైన విషయం ఏందంటే, మన ప్రభు ఇప్పటికి కూడా చనిపోయిన వారి పేరట తన అడ్రస్ చెప్తున్నాడు. అబ్రహాముతో దేవుడను, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? అబ్రహాము చనిపోయిన 400 సంవత్సరాలు చెప్తున్నాడు. అంటే అబ్రహాం చనిపోయిన 400 సంవత్సరాలకి దేవుని దృష్టిలో అబ్రహాం ఎలాగున్నాడు? సజీవుడుగా ఉన్నాడు. అంటే మనిషి చనిపోయిన 4 రోజులకే మనిషి చనిపోయాడనే వాతావరణం ప్రసంగి గ్రంథం అంతా అలుముకుంటుంది అనమాట. మన జీవితాల్లో ప్రసంగి గ్రంథం లాగా ఉంటుంది మన లైఫ్. అదే మనకు నూతనమైన జీవము గల మార్గం తెలియబడితే మన లైఫ్ పరమగీతం లాగా ఉంటుంది. పరమగీతం లాగా మన లైఫ్లో ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే, విలాప వాక్యాల గ్రంథం లాగా మన పరిస్థితి ఉండదు అన్నమాట. విలాప వాక్యాల గ్రంథం అంటే ఏంటంటే, మీరు ఏడుస్తూ ఉంటే ఎవరో ఒకరు మీ ఇంటికి రావటం వేరు. అదే మీ మీద మహిమ ఉదయిస్తే ప్రజలందరూ మీ దగ్గర రావటం. సానుభూతి కోసం చాలా మందిని పోగేసుకోకండి. వాళ్ళందరూ రేపు పొద్దున వెళ్ళిపోతారు మీ దగ్గర నుంచి. అస్తమాటు ఆయన ఉంటేనండి ఇలా ఉండేవాడండి, మా నాన్న ఉంటే ఇలా ఉండేవాడండి. ఆయన ఎప్పుడు ఇదిగోండి ఇక్కడే కూర్చునేవాడండి, ఎప్పుడు ఇయే చెప్పుకుంటా ఉంటాం మనం. అట్లా అసలు మీరు ఇలాగ అనుకుంటే చాలా మంది మిమ్మల్ని ఆదరిస్తారు అనుకుంటారు, కానీ సానుభూతి ఎంతో కాలం పని అవదు. నిన్ను కూడా చాలా మంది సానుభూతితో ఓట్లు వేయించేసుకున్నారు. అది ఎంతో కాలం వర్కౌట్ అవ్వదు. కానీ నీ మీద యెహోవా మహిమ ఉదయిస్తే జనములు నీ దగ్గరికి వస్తారు. మీరు ఏడితే ఎవరైనా మీ మీద జాలిపడతారు. జాలిపడరా? ఆనంద్ అన్న అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఏడ్చారనుకోండి, ఎవరి దగ్గర ఫోన్ చేసి నా పరిస్థితి ఇలా అయిపోయింది, నన్ను ఇలాగ చేసేసారు మనుషులందరూ, నన్ను మోసం చేసేసారంటే ఏం చేస్తారు? ఎంత తోడైనా కరిగిపోయి ఆ ఏడుపు దానికి ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతారనమాట. కానీ అది ఎంతోకాలం వర్కౌట్ అవ్వదు. జనాలు ఎంతోకాలం రారు. విలాప వాక్యాల గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే, జనములు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట. కానీ మనకు అది రాదు. అదే నేను చెప్పాను మొన్న ఆదివారం కూడా మా స్థానిక సంఘంలో చెప్పాను. మా ఇంటిలో ఎప్పుడు జనం ఉంటారు. మీరు మా ఇంటికి రండి, మా ఇంట్లో ఎప్పుడు జనం తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే మా ఇంటిలో చాలా సంతోషం ఉంది. అది జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తి వల్ల వచ్చిన సంతోషం. మీ ఇంటిలో కూడా అటువంటి కృప దేవుడు నింపుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ వదిలేసిన అనుభవం కాదు మనది, అనేకులు మన యొద్దకు వచ్చే అనుభవం అన్నమాట. అందుకని ఇటీవల మేము ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్ ఒకటి చేయించుకున్నాము. ఈ డైనింగ్ టేబుల్ ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు ఎక్కువ మంది తినాలి కూర్చొని, అందరం కలిసి భోజనం చేయాలని. సో దేవుడు ఇటువంటి వాతావరణం తీసుకొని వచ్చాడు. ప్రజలందరూ దేని కొరకు ఎదురు చూస్తారంటే, వీళ్ళు ఒంటరి అయిపోవాలా, వీళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోవాలా, వీళ్ళకి ఏదో జరగాల అని వెయిట్ చేస్తారు. కానీ దేవుడు మన జీవితంలోకి అది అనుమతించడు. ఎందుకంటే నూతనమైనది, జీవము గలది, ప్రతిష్ఠించబడిన మార్గం గుండా మనం వెళుతున్నాం. అది సత్యమైన వెలుగు అని చెప్పాడు. ఆ వెలుగునకు జనములు నీ యొద్దకు వస్తారు, రాజులు నీ యొద్దకు వస్తారు అని చెప్పాడు. కాబట్టి
చాలా సంతోషకరమైన విషయం ఇది. దావీదు వెళ్ళిపోతున్నప్పుడు దావీదు సొలొమోనుకు చెప్పింది వేరు. యేసుప్రభు వెళ్ళిపోతున్నప్పుడు యేసుప్రభు తన శిష్యులకు మనకు చెప్పిన పాఠం వేరు. మీరు ఆదరించబడటానికి నేను పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన మీతో ఎప్పుడుంటాడు? యోహాను 14:16 మీతో ఆయన ఎల్లప్పుడూ ఆయన ఉంటాడు. నేను ఇంకా ఇలా జ్ఞాపకం చేస్తాను చూడండి. పరిశుద్ధాత్ముడు మనతో ఎందుకుంటాడంటే యోహాను సువార్త 15:26 మీరు చదివితే మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని మనకు జ్ఞాపకం చేయడానికి ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనతో ఎందుకుంటాడంటే పునరుద్ధానమైన క్రీస్తును మనకు ఎప్పుడు జ్ఞాపకం చేయడానికి ఉంటాడు. చచ్చిపోయిన వాళ్ళని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతాం? ఏడుస్తాం, చచ్చిపోతాం. కొరింథీ 2:7 చెప్పాడు కదా, లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది. అదే మృతుల్లో ఉండి లేచిన వాడిని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతాం? జీవిస్తాం. అందుకనే కదా ప్రభు బల్ల అంటే అర్థం ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ఎవరా ప్రభు? మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు. అందుకనే మంచి మెమరీస్ దేవుడు మీకు ఇచ్చాడు, వాటిని జ్ఞాపకం చేసుకోండి. మంచి మెమరీస్ ఏంటనుకున్నారు? మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ద్వారా తెరవబడిన ఆ ద్వారము ప్రవేశిస్తే కలిగిన సంగతులు, వాటన్నిటిని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటే చాలా జీవిస్తాం. మనం ఎంత సమృద్ధిగా జీవిస్తున్నామో అంత సమృద్ధిగా మన జీవితాల్లో ధైర్యం ఉంటుంది అన్నమాట. చాలా ధైర్యంగా ఉంటాం, మనం చాలా మందిని ఆదరించవచ్చు అన్నమాట. ఓకే, మీరు చూడండి మనల్ని ప్రభు ఎలా తయారు చేస్తాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఆదరణ మెసేజ్ అంతా ఇప్పుడే వచ్చేస్తుంది, మరి నెక్స్ట్ ఏం చెప్తాడు ఆయన. చదువుదాం. 4వ వచనం చూడండి. ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు. అంటే ప్రభువు మనల్ని ఎంతగా ఆదరిస్తాడంటే, ప్రభువు మనల్ని ఎలాగో ఆదరిస్తాడంటే ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా మనం ఆదరించడానికి శక్తిని మనకి ఇస్తాడు. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిన ఫస్ట్లో నన్ను జీ మామిడాడు వాక్యం చెప్తానికి పిలిచి, గొల్లల మామిడాడు. సో నేను వాక్యం చెప్పాను 3 రోజులు. అక్కడ 2 రోజులు మీటింగ్స్ జరిగినాయి. మీటింగ్స్ అయ్యాక సంఘంలో అక్కడ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మీ నాన్నగారు లేరని నిన్ను మేము పిలిచి నిన్ను ఆదరిద్దామని మేము అనుకుంటే నువ్వు వచ్చి మమ్మల్ని ఆదరించావు అన్నారు. అప్పుడు నేను చెప్పిన వర్తమానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాను. నువ్వు లేవాలి, యోర్దాను దాటాలి అనే వర్తమానం చెప్పాను అక్కడ. ఆ 2 రోజులు వాక్యం తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మమ్మల్ని ఆదరించావు, మేము నిన్ను ఆదరిద్దామని అనుకున్నాం అన్నారు. నేను కూడా ఇదే చెప్తున్నాను. అసలు ఎవరో వచ్చి మన మీద సానుభూతి చూపించేదంటే మనం ఎందుకు దిగులుగా ఉండాలి? మనల్ని ఎవరో వచ్చి అమ్మ పర్లేదులే అమ్మ, వెళ్ళినోళ్ళు వెళ్ళిపోతారు, మనం బతకాలి అని మనకు చెప్పేదేంటి? మనమే వాళ్ళని ఇంటికి తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి సువార్త చెప్పాలి, ధైర్యం చెప్పాలి, ప్రభువుని గురించిన మార్గం చెప్పాలి. అట్లాగూ మనం ఉండాలి తప్ప మనం కృంగిపోకూడదు. వచ్చిన వాళ్ళు అవకాశం ఇస్తే జోఫర్, బెల్దద్, ఎలీఫజులకు రెచ్చిపోతారు. వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. ఫస్ట్లో మాత్రం ఎలాగే చెప్తారు, ఏమని? ఆదరణ. తర్వాత ఏమంటారు? ఏదో తప్పు చేసావు నువ్వు, లేకపోతే యవనస్తులైన పిల్లలు చనిపోవటం ఏంటి? యోబు యవనస్తులైన పిల్లల్ని పోగొట్టుకున్నాడు కదా, నువ్వేదో తప్పు చేసావని స్టార్ట్ చేస్తారు. నువ్వేదో తప్పు చేసావు అని వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మీరు చెప్పండి, ఆదరించిన మాటలు గుర్తుంటాయా? వాళ్ళు వేసి వెళ్ళిపోతారు అంతే. ఆ తర్వాత ఈ మాటలు గుర్తుంటాయా? దుబాయ్లో వందలు పాస్టర్ గారు, నాకు దుబాయ్లో ఉన్న సేవకుడు ఇదే మాట అన్నారండి. జరిగినప్పుడు నేను ఆ సహవాసంలో అన్నాళ్ళు నడిచాను. ఆ సేవకుడు నువ్వేదో చేసావు, అందుకే నీకు ఇలా జరిగింది అన్నాడండి. అవునండి, అవును. నేను అదే చెప్తున్నాను. వాక్యంలో మనం గమనించేది ఏంటంటే, ఒక పాస్టమ్ గారు స్పీడ్గా వచ్చిందనమాట మా ఇంటికి. మా ఇంట్లో అమ్మాయే, మా ఇంట్లో అమ్మాయి పాస్టమ్ అమ్మాయి స్పీడ్గా వచ్చి మా అందరం పైకి ఎక్కి చూసిందనమాట. అహో, అన్నీ చనిపోవటానికి కారణం మీరు రూమ్ ఇటుపక్క కట్టారా అన్న. పాస్టర్ గారు కూతురు, పాస్టర్ గారు, పాస్టమ్ గారు అన్నింది అనమాట అన్నమాట. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఈశాన్య మూల ఇంకా పెద్దది బాత్రూమ్ కట్టేసాం. దాని మీద 2 ట్యాంకులు పెట్టాం. కింద నుంచి ఇంకొక ఆయన అడుగుతున్నాడు, ఇప్పుడు ఈశాన్య మూల బరువు పెట్టారు పర్లేదా అంటున్నాడు అన్నమాట. ఇంకా బరువు పెడతాం, రోజు నీళ్ళు ఎక్కించేటప్పుడల్లా బరువు పెరిగిపోతూ ఉంటుంది.
కాబట్టి ప్రజలు మనం ఏదో తప్పు చేశాము, మనం ఏదో తప్పుడు మార్గంలోకి వెళ్ళామని అనుకుంటారు. ఫస్ట్‌లో మాత్రం ఆదరిస్తారు. తర్వాత వాళ్ళని మాట్లాడించకూడదు. యేసుప్రభు చేసిన పనేందంటే, ఆయన దెయ్యాలను ఎప్పుడు మాట్లాడింపనీయలేదు. ఈళ్ళే దెయ్యాల దగ్గర మైకులెట్టి, "చెప్పు, నేనెలాంటి దైవ సేవకుడినో నువ్వు చెప్పు. నాలాంటి సేవకుడు లేడని చెప్పు" అని చెప్పించుకుంటున్నారు దెయ్యాల చేత. అసలు యేసుప్రభు దెయ్యాలను మాట్లాడింపనీయలేదు. ఎందుకంటే వాటికి అవకాశం ఇస్తే, అవి తమను తాము హైలైట్ చేసుకోవడానికి చూస్తాయన్నమాట. అందుకనే మనం కూడా విశ్వాసాన్ని బట్టి పలకని ఎవ్వరి నోళ్ళు ఎత్తకుండా ఉండాలంటే, మనం ధైర్యంగా ఉండాలి ఫస్టు. ఓ లోక సంబంధి వచ్చి మనల్ని ఆదరిస్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి. అసలు వాళ్ళొచ్చి మిమ్మల్ని ఆదరించేదాకా మీరెందుకు ఆదరణ పొందట్లే? మీకేం కోల్పోయారని? ప్రభువులో ఉండి పోగొట్టుకున్నామా? ప్రభువులో ఉన్నవారిని కలిగి ఉన్నాం. 400 సంవత్సరాల తర్వాత కూడా ప్రభు వారి గురించి ఏమంటాడు? వాళ్ళు సజీవులుగా ఉన్నారని చెప్తాడు. నేను ఇంకో మాట చెప్తా. ఇప్పటికీ యేసు ప్రభు అబ్రహాం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తాడు? నేను అబ్రహాం దేవుడిని అంటాడు. ఎన్ని సంవత్సరాలైంది అబ్రహాం చనిపోయి? అంటే మన వాళ్ళు ఎవ్వరూ కూడా చనిపోయినట్లుగా మనం అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు చాలా సమృద్ధిగా జీవిస్తున్నారు. నేను కూడా ఇలా చెప్తాను. అసలే మన మన సహవాసం లాంటి సహవాసంలో ప్రతిదినం పరలోకం సంఘము ద్వారా వచ్చే సంగతులు వినటానికి రెడీగా ఉంది. ఎఫెసీ 3:8. పరలోకము సంఘంకి కనెక్ట్ అయి ఉంది. అంటే పరలోకంలో ఉన్న మన ప్రియులందరూ ప్రతిదినం మన ద్వారా మనతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఈ మాట నన్ను అప్పుడు చాలా ఆదరించిందనమాట. అంటే ప్రతిరోజు పరలోకంలో ఉన్నవాళ్ళు క్రీస్తులో ఉన్న సంగతులు ఏంటో మనం వింటున్నప్పుడు వాళ్ళు మనకు చాలా క్లోజ్‌గా వస్తున్నారనమాట. అంతకంటే ఏం కావాలా? సమాధి దగ్గరికెళ్ళి ఏడుస్తదేమో అనుకున్నారంట. యేసు ప్రభు దగ్గరికెళ్ళి ఆయన పాదాల మీద పడిందామె. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరియతో ఆమెతో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె త్వరగా లేచి వెళ్ళుచుండుట చూచి ఈమె సమాధి దగ్గరికి ఏడుస్తానికి వెళ్తుందేమో అనుకున్నారు. 11:31. నేను ఇలా చెప్తాను. అసలు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడవలసిన పనే లేదు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ప్రతి మీటింగ్‌కి పరలోకమంతా మా వైపే తిరిగి చూస్తుంది. పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఆయన ఉద్దేశించాడు. ఇది ఆయన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం. అంటే ఒక రెవల్యూషన్ వస్తున్నప్పుడు హెవెన్ అనేది మనకు హెవెన్లీ అట్మాస్ఫియర్ అనేది మనకి ఎంత క్లోజ్‌గా వస్తుందో, ఆ పరలోకంలో ఉన్న మన ప్రియులందరూ అంత క్లోజ్‌గా వస్తారనమాట. ఇంకా అంతకంటే ఏముంది? నేను ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి సమాధి దగ్గరికి ఎందుకు వస్తున్నానో తెలుసా? అప్పుడు మా అమ్మ ఇక్కడికి వస్తది. నేను మా అమ్మ కాసేపు మాట్లాడుకుంటాం. అదో పిచ్చిలో ఉన్నారు కొంతమంది ఆడ. నేను ఇలా చెప్తాను. నేను ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు నిడదవోలు బైబిల్ క్లాస్‌లోకి ఎందుకు వెళ్తానంటే, 8 గంటలకు నల్లజర్ల క్లాస్‌కి ఎందుకు వెళ్తానంటే, అక్కడ సంఘం చేరి వస్తుంది. సంఘములో ప్రభువు మాట్లాడతాడు. అప్పుడు పరలోకంలో ఉన్న ప్రధానుల అధికారుల సంగతులు తెలుసుకోవడానికి వస్తారు. అంటే పరలోకమే ఈ సంగతులు వినటానికి వస్తుందంటే ప్రతిరోజు మనం ప్రభువునందు నిద్రించిన మన వారితో చాలా దగ్గరగా మనం సహవాసం చేయొచ్చండి. అసలు ఈ సంగతులు ఎవరికైనా తెలుసా? అసలు ఇవి ఎంత ఆదరణకరం తెలుసా? ఒకరోజు జ్ఞాపకార్థ కూడికి పెట్టుకొని జ్ఞాపకం చేసుకునేది కాదు ఇది. ప్రతిదినం పరలోకంలో వాళ్ళు జీవిస్తున్నారనే జ్ఞాపకం మనల్ని ఎంత మంచి మార్గంలో నడిపిస్తుందో చూడండి. కాబట్టి దావీదు వెళ్ళిపోతూ చెప్పింది వేరు, క్రీస్తు వెళ్ళిపోతూ చెప్పింది వేరు. క్రీస్తు వెళ్ళిపోతూ చెప్పింది పరిశుద్ధాత్ముడు గురించి చెప్పాడు. 2 క్రొత్తాజ్ఞ గురించి చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, క్రొత్తాజ్ఞ అంటే ఏంటంటే నువ్వు అసలే ఎలా ప్రవర్తించాలి, ఎవరి ఎడల నువ్వు ఎలా ఉండాలి. మనం చాలాసార్లు చెప్పుకుంటాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనాల్లో ప్రేమ అంటే అర్థం ఏంటంటే బాగుగా ప్రవర్తించడం. అంటే నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి మనకు తెలియదు కదండి. ఇప్పుడు మీరు చూడండి, దావీదు కాలంలో ఉన్న టీం అందరూ సీనియర్స్ అన్నమాట. ఇప్పుడు సొలొమోను రంగంలోకి దిగాడు. ఇప్పుడు ఈ సీనియర్స్ అందరూ ఏం చేస్తారు? సొలొమోనుతో ఉంటూ సొలొమోనుకి ఇబ్బంది కలిగిస్తారు. వాళ్ళ సీనియారిటీని బట్టి ప్రవర్తిస్తారు. మరి వీళ్ళందరిని ఎట్లా మేనేజ్ చేయాలి? అసలు సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? రాజుల మొదటి గ్రంథం చూడండి. రాజుల మొదటి గ్రంథంలో ఆయన చేసిన ప్రార్థన మనం చూస్తున్నాం. 3వ అధ్యాయము వచనం 7. నేను బాలుడను అని ప్రార్థన చేశాడు. నేను బాలుడను అని ప్రార్థన చేశాడు. అసలు యోవాబు లాంటోడు ఎలాంటోడు అండి? అసలు దావీదు చెప్పకుండానే కొన్నిసార్లు వెళ్ళి
అబ్షాలోముని చంపేస్తాడు. అబ్షాలోముని చంపి మళ్ళీ దావీదు ఏడితే నువ్వు ఏడితే కుదరదు బయటికి రా అంటాడు. ఇది ఎలా ఉంటుందంటే పిల్లల్ని బెల్టెట్టు కొట్టేస్తున్నందుకు ఏడితే మళ్ళీ కొట్టేస్తారు చూసారా, ఆ టైపులో వెళ్ళి అబ్షాలోముని చంపేశాడు. ఇక్కడ దావీదు ఏడుస్తున్నాడు. మళ్ళీ వచ్చేమంటాడు, నువ్వు ఏడిస్తే కుదరదని దావీదుని ఏడవటం మానిపించాడు. ఇలాంటి సీనియర్ యోవాబులు అంటాడు, సొలొమోను కాలంలో కూడా ఉన్నాడు. మరి అలాంటి యోవాబును డీల్ చేయడం ఎలాగ, బాలుడు కదా. అసలే సీనియర్స్ దొరకాలి కానీ జూనియర్స్ని ఏం చేస్తారంటే ర్యాగింగ్ చేసేస్తారు. మా కాలేజీలో నేను 4th ఇయర్ చదువుతున్నప్పుడు 3rd ఇయర్ వాడు నన్ను ర్యాగింగ్ చేసేస్తున్నాడు. నేను జూనియర్ అనుకుని, ఎందుకంటే నేను ఎప్పుడు గ్రౌండ్కి వెళ్ళను అనమాట. అందుకని నేను జూనియర్నో ఏ ఇయరో నా ఆడికి తెలియక నన్ను ర్యాగింగ్ చేసేస్తున్నాడు క్యాంటీన్లో. నేనేం చేశానంటే ఆడు ర్యాగింగ్ చేస్తే నేను ర్యాగింగ్ చేయించుకున్నాను కాసేపు. ఈలో మా ఫ్రెండ్ గాడు వచ్చాడు. వాడు కూడా చూస్తున్నాడు అనమాట, ఏం చేస్తున్నాడు రా ఈడు అని. ర్యాగింగ్ చేస్తున్నాడు అనమాట. చూసి కాసేపుడికి అన్నాడు, ఒరేడు మా క్లాస్మేట్ అంటే వెంటనే లేచి నిలబడ్డాడు అనమాట. మీకు కూడా అదే చెప్తున్నాను, మీరు చిన్నోళ్ళని చాలామంది తొక్కేయాలని చూస్తారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇటువంటి సీనియర్స్ని కూడా ఎట్లా మేనేజ్ చేయాలో దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చింది ఏంటంటే దావీదు తాళపు చెవి అనమాట. ఎవరిని లాక్ చేయాలో దేవుడు వారిని లాక్ చేస్తాడు, ఎవరిని అన్లాక్ చేయాలో వారిని అన్లాక్ చేస్తాడు. అసలు సొలొమోను నేను బాలుడిని అంటున్నాడు కానీ అసలు మనం బాలురము అని, నువ్వు బాలుడిని అనవద్దు అన్నాడు ఇర్మియా గ్రంథం. నువ్వు బాలుడిని అనవద్దు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాల్లో మనం ఎంత చిన్నవాళ్ళమైనా, మనం ఎంత బలహీనమైనా దేవుని ఆత్మ మనతో ఉన్నాడు. ఆయన మన మీదికి వచ్చినప్పుడు అపోస్తులు 1:8 మన శక్తిని అందుతాం. యెరూషలేములో మనం సాక్ష్యం ఇస్తాం. యెరూషలేములో ఎవరుంటారు? రాజులు ఉంటారు. యోదయలో మనం సాక్ష్యం ఇస్తాం, సమరయలో సాక్ష్యం ఇస్తాం, బూదిగంతాల వరకు సాక్ష్యం ఇస్తాం. కాబట్టి ఇలాగ ప్రభు మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. కాబట్టి యోవాబు ఎలాంటి వాడు అంటే రాజుల గ్రంథంలో చెప్పాడు, దావీదు గారే చెప్పాడు. ఏమని చెప్పాడంటే యుద్ధకాలమైనట్టు సమాధాన కాలం అందు రక్తం చిందించిన వాడు అనమాట 5వ వచనం. మరి అటువంటి వాడిని ఎట్లా డీల్ చేయాలా? అసలు అవసరం లేనప్పుడు కావాలని చంపేశాడు వాళ్ళని. అసలు చంపాల్సినంత అవసరం లేదు, చంపేశాడు వాళ్ళని. ఇప్పుడు వాడిని ఎట్లా మేనేజ్, అలాంటి వాడిని మనం ఎలాగూ డీల్ చేయాలంటే దావీదు వెళ్ళిపోతే చాలా సంఘాలు మీరు చూడండి, పెద్దోళ్ళు చనిపోయిన తర్వాత సంఘాలు చాలా పాడైపోతాయి. ఎందుకు పాడైపోతాయంటే వాస్తవంగా వాళ్ళు సర్వోత్తమైన మార్గాన్ని వాళ్ళు తెలియజేయలేదు వెళ్ళిపోయే ముందు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పిన ఆ సర్వోత్తమమైన మార్గమే యేసు ప్రభు ద్వారా ఏర్పరచబడిన నూతనమైన జీవము గల ప్రతిష్ఠించబడిన మార్గం. దాని పేరు క్రొత్త ఆజ్ఞ. ఆ మార్గాన్ని వాళ్ళు చెప్పకుండా ముందు తరం వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆ ముందు తరం వాళ్ళకి తెలిసిన సంగతులు ఈ తర్వాత తరం వాళ్ళకి తెలియదు. అందుకనే నెక్స్ట్ సంఘాలు చీలిపోతాయి, సంఘాలు ఎన్నో రాజకీయాలు జరుగుతాయి, సంఘాల్లో ఎంతో మంది లేస్తారు. కొన్నిసార్లు దేవుని యొక్క సేవకుల్నే బయట పెట్టేస్తారు. నేను మన వైజాగ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు స్టీవెన్ అన్న మేమందరం కలిసి ఏ సంఘంలో అయితే ఉన్నామో ఆ సంఘం గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘంలో దేవుని సేవకుడు చాలా బాగా సేవ చేశాడు. కానీ ఆ సేవకుడు చనిపోయాక సేవకురాలిని వాళ్ళు ఇప్పుడు సంఘ పెద్దలు తమ కంట్రోల్లో పెట్టుకొని సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ఆమెను డీల్ చేస్తున్నారని చెప్పారు. ఇవే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇది మనకు సంబంధించిన పాఠాలు కాదు. ఎందుకంటే దేవుడు మనకు ఏమి చెప్పాడంటే నేను వెళ్ళిపోతుంది లోకులందరూ వెళ్ళే మార్గం కాదు, నేను నీకు పరిశుద్ధాత్మని ఇస్తాను, నేను క్రొత్తాజ్ఞ చెప్తాను, అది సర్వోత్తమమైన మార్గం, ఆ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేయమని చెప్పాడు. అందుకనే సీనియర్స్ అందరూ కూడా దేని కొరకు ఎదురు చూస్తారు? ఆగు, మీ నాన్న వెళ్ళిపోయాక అప్పుడు మేము చేస్తాం, మేము చేయాల్సింది అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు దగ్గర అయిపోతుంటుంటే ఎక్కడైనా కనపడితే అంటున్నారు, అసలు మేము అనుకున్నాం మీ నాన్నగారు చనిపోయాక సంఘం ఇలా అయిపోద్దని ఊరంతా చెప్పుకున్నారు తెలుసా. ఎవరు చెప్పుకున్నారు? సేవకులు అనేవాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారు? ఆ సంఘం పని అయిపోయిందే కానీ చెప్పుకుంటారు. కానీ దేవుడు అలా చేయడు అనమాట మన జీవితం. ఎందుకంటే ప్రభు మార్గాన్ని మీరు తెలుసుకుంటే చాలు. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు, కానీ ముందుగానే మీరు సిద్ధపడి ఉండాలి. ఎఫెసీ పత్రిక 6:13లో చెప్పినట్లుగా ఆపద్దినము రాకముందే నిలబడుటకు శక్తి గలవారు మగునట్లుగా దేవుడు మనకు నీతి అను మైమరును సత్యమను దట్టినిచ్చాడు. దాన్ని మీరు తప్పకుండా కలిగి ఉండండి. నేను మళ్ళా దేవునికి
హృదయపూర్వక స్తోత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా ఆదరణకరమైన అంశము. ఏదంటే మన ప్రభువు మనకి ఆహ్, ఎక్కువ సబ్జెక్ట్స్ ఇవ్వలేదు. ఒకటే విషయం చెప్పాడు. "క్రొత్తాజ్ఞలు నడువు అంతే. నువ్వు నా మార్గంలో వచ్చేస్తావని" చెప్పాడు. పేతురుతో ప్రభు ఏం చెప్పాడు? "నువ్వు ఆ తర్వాత వస్తావన్నాడు." తర్వాత వచ్చాడా? రాలేదా పేతురు? పేతురు అదే మార్గం గుండా వెళ్ళాడు. మీరు చూడండి ఎంత అద్భుతం అంటే, చిన్నదాని దగ్గర ఆయన ఎవరో నేను ఎరగనని చెప్పిన పేతురు, అధిపతులు ఎదుట నిలబడి అపోస్తల కార్యాల గ్రంథంలో అన్నాడు, "మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నాడు." అప్పుడు అక్కడ ఏమని రాశారంటే, "వారు విద్య లేని పామరులు, వారు యేసుతో కూడా ఉండిన వారని అందరూ గుర్తుపట్టారు." సో, దేవుడు అట్టి కృప మీకును దయచేయను గాక. మీలో ధైర్యం పెంచును గాక, మీరు నిలబడుదురు గాక, మాట్లాడుదురు గాక, సాక్ష్యం ఇచ్చుదురు గాక. అసలు మీ ధైర్యాన్ని చూసి చాలామంది అసలు వీళ్ళ ధైర్యం ఏంటి అని అడిగితే, వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నవారు అని గుర్తించుదురు గాక. దేవుడు అట్టి అధ్యాయంలోనికి మనల్ని తీసుకొనొచ్చాడు. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ అధ్యాయంలో ఒక పూర్వపు వాక్యం ఒకటి నెరవేరింది. అదేంటంటే సమూయేలు గ్రంథంలో చెప్పాడు కదా, ఏలీ ఇంటి వారిని నేను యాజకత్వం నుండి తొలగిస్తానని. అది ఈ అధ్యాయంలో జరిగింది. మనం వచనం 26లో చూస్తున్నాం అనమాట. 26 నుంచి మనం గమనిస్తే వచనం 27 చూడండి. తరువాత సొలొమోను అబ్యాతారుని యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరును అనే మాట మనం చూస్తున్నాం. సో, ఇక్కడ దావీదు అబ్యాతారును చంపలేదు గాని ఉద్యోగం నుండి తీసేసాడన్నమాట. మీరు చూడండి, మన జీవితాల్లో కూడా ప్రభువు మనతో ఉన్న ఈ దినాల్లో, మనుషులు మనతో లేని దినాల్లో ఎవరిని వాడుకోవాలి, ఎవరిని ప్రక్కన పెట్టాలి, ఎవరిని నిలబెట్టాలి, ఎవరి ద్వారా పని జరిగించాలి, అది ఆయనే డిసైడ్ అయ్యింది. వాటన్నిటి గురించి మీరు తలకాయ పట్టుకోవద్దు. ఈ సంఘం ఎవరు చూస్తారు, ప్రార్థన ఎవరు నడిపిస్తారు, మీటింగ్లు ఎవరు నిర్వహిస్తారు, ఎవరికండి అస్సలే మీరు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు, ఉద్యోగాలు తీస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. యోధా గురించి ప్రవక్తల గ్రంథంలో ఏం రాయబడింది? నీ ఉద్యోగం వేరొకడు తీసుకొనును అని రాయబడింది. అదే మాట ఎక్కడ రాశాడు? మళ్ళీ అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా రాశాడు. మీరు చదవండి. నీ ఉద్యోగం వేరొకడు తీసుకోను. ఏలీతో చెప్పాడు, ఉద్యోగం కొరకు మీరు అడుగుతారు కానీ మీకు ఉద్యోగం ఉండదే అని చెప్పి. ఎందుకు చెప్పాడు ఆ మాట? నీవు నాకంటే నీ కుమారుల్నే గొప్ప చేశావు. ఇప్పుడు కళ్ళ ముందు సమూయేలు పెరుగుతున్నాడండి. ఏలీ కళ్ళ ముందు సమూయేలు ఎలా ఉన్నాడు, తన ఇద్దరు పిల్లలు ఎలా ఉన్నారు? కంపేర్ చేసుకోలేడా? వాళ్ళిద్దరు పిల్లలు ఎలా తయారయ్యారు? మిక్కిలి దుర్మార్గులు అయిపోయారు. పిల్లల్ని పిలిచి, ఒరే మీరు అసలు సరిగ్గా లేరురా అని చెప్పడం మానేశాడు. సమూయేలును మాత్రం ఏం చేస్తున్నాడు? నువ్వు గాని దేవుడు చెప్పింది నాకు చెప్పకపోతే అంటున్నాడు. అంటే సమూయేలును బెదిరిస్తున్నాడు కానీ పిల్లల్ని మాత్రం క్రమశిక్షణలో పెట్టలేదు. దాని ఫలితం ఏం జరిగిందంటే ఆ ఇద్దరు పిల్లల కొరకు ఈ ఏలీ కూడా ఏమైపోయాడు అంటే దేవుని చేత తన కుటుంబం అంతటికి కూడా ఒక శాపవచనాన్ని పొందుకున్నాడు. అదే మనం ఈ అధ్యాయంలో నెరవేరటం మనం చూస్తున్నాం. కాబట్టి పాటలు పాడడానికి ఎవరు వస్తారు, వాక్యం ఎవరు చెప్తారు, కూడికలు ఎవరు నడిపిస్తారు, అయ్యో ఇవన్నీ మీరు ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ప్రభువు ఈ రోజు మన కొరకు సిద్ధపరిచిన వారిని తీసుకొని వస్తాడు. అసలు వాళ్ళే వచ్చి మీటింగ్లు నడిపిస్తారు, వాళ్ళే వచ్చి పాటలు పాడతారు, వాళ్ళే వచ్చి వాక్య పఠన చేస్తారు, వాళ్ళే వచ్చి ప్రసంగం చెప్తారు, సంఘాలను ఆదరిస్తారు. అందుకనే మీరు చాలా ధైర్యంగా ఉండండి. దేవుని వాక్యాన్ని మీరు నమ్మితే, మీ పునాది ఇదైతే మీరు ఎవ్వరికి భయపడకూడదు. నేను ఇంకోటి చెప్తున్నాను, కాలింగ్స్ ఆగిపోయినా కూడా భయపడద్దు. నేను చెప్పేది ఏంటంటే పిలుపులు ఆగిపోయినా భయపడద్దు. ఎందుకంటే దేవుడు ఏదో కొత్త డోర్ తెరవడానికి కొన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఆసియా గుండా వెళ్ళటం దేవుని చిత్తం కాదని దేవుడు అక్కడ డోర్ క్లోజ్ చేశాడు. ఎందుకంటే మాసిదోనియా డోర్ ఓపెన్ అవటానికి. ఎల్లప్పుడూ మాసిదోనియాలోనే నడిపించడు. ఆ తర్వాత ప్రభు మనల్ని మరొక క్రొత్త మార్గంలోకి తీసుకొని వెళ్తాడు. కాబట్టి దేవుడు ఎప్పటికప్పుడు మన డైరెక్షన్ని డైవర్ట్ చేయడానికి, తన యొక్క చిత్తానుసారంగా నడిపించడానికి కొన్నిటిని మన లైఫ్లోనికి ఆయన తీసుకొని వస్తాడు. మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన మన విషయంలో ఎక్కువ ఆలోచిస్తున్నాడండి. పేతురు పత్రికలో చెప్పాడు 5వ అధ్యాయంలో, ఆయన మిమ్మల్ని గురించి లక్ష్యం చేయాలి. ఆయన మన గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఆయన ఏదైనా మన లైఫ్లోకి తీసుకొని వచ్చినప్పుడు అద్భుతంగా దాన్ని మనం తీసుకుందాం.
ప్రభు అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికి అనుగ్రహించును గాక. విన్న తలంపులు మీ హృదయంలో నెమరు వేసుకోండి. ఆ, మన ప్రభు పరలోకంలోకి వెళ్ళిపోయాడు, మనం కూడా అదే మార్గంలో ప్రయాణం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, క్రొత్తాజ్ఞ మనతో ఉంది. వరం కలిగిన వాళ్ళు దేవుడు మనకి ఇస్తాడు. వరాలు కలిగిన వ్యక్తులు వస్తారు, తమ మహిమని ఈ పట్టణంలోనికి తీసుకొని వస్తారు, ఈ మందిరంలోనికి తీసుకొని వస్తారు, వారు వాడబడతారు. కాబట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. భీమవరంలో కూడా మాకు ఆదివారం వచ్చిన మెసేజ్ అదే. అందుకని చాలా మంది భీమ వరం కాదు, భీమ వరాలు అని పెట్టారన్నమాట స్టేటస్. కాబట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వరాలు కలిగిన వ్యక్తిని దేవుడే తీసుకొని వచ్చినప్పుడు సొంత బలంతో పనిచేసిన వాళ్ళు సైలెంట్ అయిపోవాల్సిన అవసరం వచ్చింది అనమాట. కాబట్టి మీరు తొందరగా వరాన్ని అపేక్షించండి, వరాన్ని ఎరగండి, వరాన్ని ద్వారా పనిచేయడానికి సిద్ధంగా ఉండండి. ఇక వరాల కాలమే ముందుంది. సామర్థ్యంతో దేవుడు పనిచేసేది ఆగిపోయింది, ఆ సామర్థ్యంతో మనుషులు పనిచేసేది ఆగిపోయిందని మనం తెలుసుకుందాం. ప్రభు ఈ తలంపు మన కొరకై దీవించును గాక. వరాలు ఇచ్చిన దేవునికి స్తోత్రం, కృతజ్ఞ ఇచ్చిన దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మని ఇచ్చిన దేవునికి స్తోత్రం. చెరను చెరగా పట్టుకొని పోయి ఆయన వరాలు దయచేశాడు. కాబట్టి మనకు దావీదు చనిపోయినా దావీదు కుమారుడైన క్రీస్తు తిరిగి లేచాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, కాబట్టి సత్యమైన మార్గం వెల్లడైంది, కాబట్టి వరాలు వచ్చాయి. పరిశుద్ధాత్మ వరాలను బట్టి ప్రభు స్తోత్రం చెల్లిస్తూ ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగా. ఆమేన్. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయం ద్వారా దేవుడు తన దాసుని వాడుకొని పరిశుద్ధాత్మ సహాయంతో అందించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. దావీదు గారు మరణిస్తూ ఆయన చెప్పినటువంటి మాట, లోకులు పోవు మార్గమున నేను పోవచ్చున్నానని ఆయన చెప్పినట్టుగా. అయితే మనం ఈరోజు సంఘం ఉన్నటువంటి కాలం ఏంటో చాలా వివరంగా ఈ యొక్క వర్తమానం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆయన పునరుద్ధానం ద్వారా ఏర్పరచబడినటువంటి నూతనమైన మార్గం, జీవం కలిగిన మార్గంలో ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రయాణానికి దేవుడు ఇచ్చినటువంటి సహాయం ఏంటి? ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఉండడానికి మన పరిశుద్ధాత్మతో మనల్ని ముద్రించి, మరి నేను మీతో సదాకాలం ఉంటాను అన్నట్టుగా ఆయన ఎల్లప్పుడూ కూడా తన పరలోకం నుంచి మహాదేవి మహిమ నుంచి మరి తన దాసులను వాడుకుంటూ పరిశుద్ధాత్మ సహాయంతో మరి తన వాక్యం ఇచ్చి ఈ రోజున మనల్ని ఏ విధంగా జీవింపజేస్తున్నారో అన్న విషయాన్ని కూడా మరి దేవుని సేవకుల ద్వారా మనతో మాట్లాడారు. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏ విధంగా వరాలు మనం పొందుకొని ఏ విధంగా ముందుకు కొనసాగుతాం అన్న విషయాన్ని, వరాలు కలిగినటువంటి మనుషులను కూడా దేవుడు మనకిస్తాడు అన్న విషయాన్ని నిజంగా దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడారు. ఎందుకంటే నాకు కూడా ఈ పరిచర్య ద్వారానే నిజంగా చాలా ఆదరించబడ్డాను. ఎందుకంటే ఈ రోజున ఈ పరిచర్యలు ఎలా ముందుకు కొనసాగలుగుతున్నానంటే నాకున్నటువంటి కుటుంబంలో నా జీవితంలో ఏర్పడిన పరిస్థితులకైతే నేను నిజంగా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలి. కానీ దేవుని మహాకృపను బట్టి ముందుగానే దేవుడు నన్ను నా కుమార్తెకి ఈ లోకాలలో అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయింది, కానీ ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో సంతోషంగా ఉందన్న విషయాన్ని నాకు తెలియక ఈ యొక్క జీవ మార్గం అప్పుడు నాకు సరిగ్గా అర్థం కాని పరిస్థితుల్లో మరి దేవుడు నిజంగానే నన్ను ఆదరించడానికి ఈ పరిచయని 2021లో నా కుమార్తెను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా. ఎందుకంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా పెంచిన కూతురు లేదంటే చాలా ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి వారు అలాగే దేవుని సేవకులు ఎంతో మంది నువ్వేదో చేసావు అందుకే నీకు ఇలా జరిగిందని ఒక సేవకుడే అన్నారు. ఏ సేవకుడిని అయితే నేను అనుసరించానో దుబాయ్లో ఆ సేవకుడే నువ్వేదో తప్పు చేసావు అందుకే నీ కుమార్తెకి ఇలా జరిగిందండి. కాబట్టి లోకంలో ఉన్నవారు అందరూ కూడా ఈ విధంగానే మనుషులను కించపరిచి మనల్ని ఇంకా కృంగిపోయేలా మాట్లాడతారు. కానీ నిజంగా ఈ పరిచర్య ద్వారా ఈ సహవాసం ద్వారా నేను ఎంతగానో ఆదరించబడ్డాను. కాబట్టి ఈ రోజు హృదయాదరణ సమావేశానికి అందరూ రండి. ఇంకా దేవుడు మనల్ని ఇంకా ఆదరించే మాటలు ఇంకా అనేకమైన అనుగ్రహిస్తారు. కాబట్టి ఇటు శ్రేష్టమైనటువంటి సహవాసంలో మరి దేవుడు నన్ను నడిపించినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మరి చక్కని శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని దాసులకు కూడా కుడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. పెంటపాడులో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కుడికిని ముగింపు చేసుకుందాం. ఈ పరిచర్లు ఇప్పటి వరకు ఆయా విధాలుగా సహకరించిన ప్రియులకు అలాగే వర్తమానం అందించిన దేవుని దాసులకు అలాగే ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానాన్ని ప్రియులకు వందనాలు. కూడిక 10 గంటలకు ప్రారంభించబడుతుంది రాజమండ్రిలో కూడిక. కాబట్టి అందరు కూడా సమయానికి చేరి రావాలని మీ అందరికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే లొకేషన్ కూడా షేర్ చేయబడింది. కాబట్టి నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది. కాబట్టి ఎవరైనా ఏదన్నా
అనుమానం ఉన్నట్టయితే మీకు ఏమన్నా ఎంక్వైరీ కావాలన్నా కూడా మీరు నాకు ఫోన్ చేయండి. ఈ సమయంలో దేవుని సేవకులు రాజేష్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలండి. ప్రార్థన చేసుకున్నా. మహిమా స్వరూపుడు వారి తండ్రి, నిరంతరము స్తోత్రాడని మా దేవ మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీ ప్రేమను మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని మా కొరకు ఈ లోకానికి పంపించి మా ప్రాయశ్చిత్తం కొరకు అప్పగించడం ద్వారా మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన మృతుల్లోంచి లేపి నాయన గొప్ప శుభప్రదమైన నిరీక్షణగా మాకు ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆయన మాత్రమే కాదు, ఆయన మీ కుడిపార్శ్వములకు చేర్చుకొని మేము జీవిస్తామనే నిరీక్షణ మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన మమ్మల్ని నేను నీతివంతులుగా, మీ కుమారులుగా, మీ వారసులుగా క్రీస్తుతో పాటు చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు, ఆ వారసత్వాన్ని అనుభవించడానికి పరిశుద్ధాత్ముడిని మాకు ఇచ్చి ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. నిత్యమైన విశ్రాంతి, నిత్యమైన జీవమును కూర్చిన సంగతులు మాకు అందిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని గనుపరుస్తున్నాం. జీవిస్తున్న దినాలన్నిటిలో నాయన జీవమును కూర్చిన నిరీక్షణ మేము కలిగి ధైర్యముతో జీవించడానికి మీ కృప చూపిస్తున్నారు. మీకు వందనాలు. ఈ ఉదయకాలం ప్రభా రాజుల 1 గ్రంథం 2వ అధ్యాయం నుంచి నాయన దావీదు లోకులందరూ పోవాల్సిన మార్గంలో నేను పోవచ్చున్నానని నాయన మాట్లాడిన మాటను బట్టి మీ దాసుల ద్వారా మీరు వించిన సంగతులకు మీకు స్తోత్రాలు. నాయన మా ప్రియ ప్రభువా, మా అందరి కొరకు మీరైతే నూతనమైనది, ప్రతిష్ఠించబడింది, జీవం కలిగింది గొప్ప మార్గం వేశారే. మీకు స్తోత్రాలు. ఆ మార్గంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. ఈ మార్గంలో ప్రతిరోజు జీవాన్ని అనుభవించడానికి జీవింపజేయు ఆత్మను మాలో ఉంచారు. అందుకు స్తోత్రాలు. మేము పరలోక సంబంధులం కాబట్టి, పరలోక సంబంధమైన సంగతుల మూలంగా జీవించాలి కాబట్టి వాక్యం ఇచ్చారు, మీ నామం ఇచ్చారని చెప్పారు. ఆ వాక్యాన్ని, ఆ నామాన్ని, ఆ పరలోక సంగతులు ఎరగటానికి పరలోకం నుంచి పంపబడిన పరిశుద్ధాత్మను మాలో ఉంచారు. ఇప్పుడు ఆత్మ ద్వారా కలుగుతున్న ప్రతి సందేశాన్ని బట్టి మాలో ఉన్న ఆత్మ ద్వారా మేము క్రీస్తును, మా జీవాన్ని నేర్చుకోగలుగుతున్నాం. ప్రతిరోజు జీవిస్తామనే శుభప్రదమైన నిరీక్షణతోటి, జీవప్రదమైన సంగతులతోటి ఆనందిస్తున్నాం. అందుకు స్తోత్ర. నాయన సత్యమైన వెలుగు, నాయన నిజమైన వెలుగు, నాయన ప్రేమ అనే దాంట్లో మేము సాగిపోవటానికి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి అనగా క్రొత్త ఆజ్ఞలోనికి మమ్మల్ని నడిపిస్తూ ఈ లోకంలో మిగిలిన వారి కంటే, లోకుల కంటే భిన్నంగా ఈ లోకంలోనే జీవించడానికి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన సత్యమైన వెలుగులో మేము ఎంత అయితే ఉంటామో ఆయన ఆ వెలుగు ఎంత అయితే మీరు మా మీద ప్రకాశింపజేస్తారు అంతగా మేము ప్రజల్ని ఆకర్షించుకుంటామని కూడా మీరు మాకు చెప్పినందుకు మీకు స్తోత్ర. ప్రజలు మా దగ్గరికి రావట్లేదని మేము బాధపడి, నిరుత్సాహపడి, నిష్ఠూరపడే కంటే మీరు చెప్పారు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది, ప్రజల్ని వెలుగుకి వస్తారని. క్రొత్త ఆజ్ఞ నాయన మమ్మల్ని వెలుగులోకి నడిపించే ఆజ్ఞ. నాయన ఆ వెలుగును మేము ఎంత అనుభవిస్తామో అంతగా ప్రజలను సంపాదించుకుంటాం, అంతగా ప్రజలు మా దగ్గరకు వస్తారు. మేము వెళ్ళవలసిన పని లేదు నాయన. అందుకు మీకు స్తోత్రం. మమ్మల్ని ఆదరించేవాడు ప్రభువా, అనేక మందిని మేము ఆదరించటానికి సరిపోయేంత ఆదరణ మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందుకు మీకు స్తోత్రాలు. ఇట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించడానికి సరిపోయేంత ఆదరణను మీ ద్వారా మేము పొందుకుంటున్నాం. అందుకు మేము స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. నిజంగా ఈ దినాల్లో మేము ఎదుర్కొంటున్న పరిస్థితులు నిజంగా ఎంతో భయంకరమైన పరిస్థితులైనా వాటిని ప్రభు చాలా సునాయాసంగా మేము ఎదుర్కోగలుగుతున్నాం. ఇది కేవలం మీ కృప. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు లాంటి యుద్ధశూరుణ్ణి, అభిషేకించబడిన వాడిని యోవాబు లాంటి వాడు నాయన లెక్క చేయలేదు. అలాంటి యోవాబు మరి బాలుడైన సొలొమోను ఎలా హ్యాండిల్ చేయగలడు అని అనుకుంటే
సొలొమోను మీ పాదాల చెంత పడ్డాడు నాయన. నేను బాలుడును అని అంటే నేను బాలుడు అని అనొద్దు అని చెప్పి అతనికి ముందే గాని అతని తర్వాతే గాని అలాంటి జ్ఞానవంతుడు లేడు. అలాగా జ్ఞానంతో నింపారు. యోవాబు లాంటి వారిని కూడా హ్యాండిల్ చేసే గొప్ప జ్ఞానాన్ని మీరు సొలొమోనుకి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఇటు కృప మా అందరికి మీరు అనుగ్రహించారు. ఈ సంగతుల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నారు. మేము ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన పని లేదు. ఎవరి దగ్గర మేము బెదరాల్సిన సిగ్గుపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా మేము ఆదరించడానికి సరిపోయేలాగా ప్రతిరోజు ఆదరణ వాక్కులు ఇస్తున్నారు. పరలోకపు సంగతులు పైనుండి వచ్చి జ్ఞానంతో మమ్మల్ని నింపుతున్నారు. అందుకు స్తోత్రాలు. దెయ్యాల జ్ఞానానికి మమ్మల్ని దూరంగా ఉంచారు నాయన. అసలు ఆ దెయ్యాల జ్ఞానాన్ని గురించిన సంగతులే మా మధ్య లేకుండా చేశారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని క్రీస్తు అనే సమృద్ధి అనే జీవం గూర్చిన సంగతులతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకే స్తుతిస్తూ ఈ ఉదయకాలం 10 గంటల నుంచి మరి రాత్రి వరకు జరగబోయే రాజమండ్రి కాన్ఫరెన్స్ లో కూడా మీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు జరిగించి మీ దోషణ ద్వారా గొప్ప సంగతులు అందించి అనేకుల హృదయాలు ఆదరించబడి అనేక జీవితాలు అనేక కుటుంబాలు ఆదరించబడి నాయన నూతనమైన జీవం కలిగిన ప్రతిష్ఠించబడిన ఆ గొప్ప మార్గంలోనికి యేసు ప్రభువా మీ సిలువ ప్రదర్శించడం ద్వారా అనేక మంది ఆకర్షించబడినట్లు మీ కార్యాలు జరిగించమని నాయన మీ దాసులను మీ ఆత్మ ద్వారా బలపరిచి వాడుకోమని సమస్త దీవెనలకు ఆశీర్వాదముకు కారణమైన యేసు ప్రభు వారి పేరిట చెరువచ్చిన వారిని అందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుడు రాజేష్ గారికి అలాగే కూడికలో ఇప్పటి వరకు ఆసక్తి వర్తమానాన్ని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకొని ఈ కూడికి ముగింపు చేసుకున్నాం. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యం హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు నామములో వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి.